రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని బీసీ భవన్ లో బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కె కృష్ణుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, 40% ట్రీట్మెంట్ లో పీఆర్సీని కూడా ప్రకటించాలని, పెండింగ్ ఏలను కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్స్, రిజర్వేషన్స్ కల్పించాలని, బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గొంతులేని వాళ్ళ కోసము ఆయన ఏ రాజకీయ నాయకుడు కూడా 24 గంటలు అందరు రాజకీయ నాయకులు ఢిల్లీలో కూర్చొని పైరవీ చేసుకుంటారు. వాళ్ళు పార్లమెంట్కి పోతే కృష్ణన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక పైరవీ చేయలేని ముఖ్యమంత్రి దగ్గర 24 గంటలు ఇదే ఆఫీస్ పెట్టుకుంటూ ఈరోజు ఎంపీ అయినప్పుడు ఇదే ఆఫీసు ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యాన్ని కృష్ణన్న ఇక్కడ పాటిస్తున్నారు. అంతేగాని ఆ 1% ఎత్తుకపోయి మొత్తం గద్దల్లా ప్రజాస్వామ్య ఫలాలను ఎత్తుకపోయి పేదరికాన్ని పెంచి పోషిస్తున్న ఈ దేశంలో కృష్ణన్న నిజాయితీ గల నాయకుడిగా, నిబద్దత గల నాయకుడిగా 99% పేద ప్రజలు, గొంతులేని ప్రజలు, మూగజీవుల పక్షాన పోరాడుతున్న నిజమైన నాయకుడు. ఎందుకంటే మోహన్లాల్ గడపి చదివిన పుస్తకం చదివినప్పుడు నాకు నిజంగా బాధ అనిపించిందనమాట. భారతదేశంలో స్వతంత్రం పెరిగి మనం అంటుంటాం 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40, 70 అది పెరిగే కొద్ది పేదరికం పెరుగుతుంది తప్ప తగ్గిన ఆనవాళ్ళు ఎక్కడ కూడా లేవు. ఎవరు కూడా ఎన్ని రిపోర్ట్ ఇచ్చినా, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చినా, ఏ రిపోర్ట్ ఇచ్చినా ఆకలి చావులే ఈ దేశంలో ఉన్నాయి తప్ప ఆకలి చావులు, హ్యూమన్ ట్రాఫికింగ్, రోజు రోజు గంజాయి, మాదక ద్రవ్యాల పంపిణీ పెరుగుతుంది తప్ప నైతిక విలువలు దిగజారుతున్నాయి తప్ప ఈ దేశంలో పేదలు బాగుపడ్డట్టు లేదు ఎక్కడ కూడా ఈ దేశంలో. కాబట్టి కృష్ణన్న లాంటి నాయకుడు నేను కృష్ణన్నకి చెప్తుంటా, నువ్వు ఇంకొక 20 ఏళ్ళు, నువ్వు ఇంకొక 20 ఏళ్ళు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరము. ఇలాంటి విలువగల నాయకుడు ఉంటేనే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. దొంగలు, లంగలు వాళ్ళు ఈ దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పుడు వాళ్ళంటి యువకులు మిలిటెంట్ ఉద్యమాల వైపు పోవాల్సి వస్తుంది. ఇలాంటి గొప్ప నాయకులు గొడుగు కింద మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలనుకుంటున్నామని కృష్ణన్నకి ఎన్నోసార్లు